నమస్తే. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే హిందూ దేవుళ్ళ పైన చేసిన కమెంట్స్ పైన చాలా బీజేపీ పార్టీ తీవ్ర ఎత్తున నిరసన ప్రదర్శిస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం ఈ హిందూ దేవుళ్ళ పైన చేసిన కమెంట్స్ పైన, ఈ అంశం పైన. అండ్ అలాగే హెల్త్కి సంబంధించి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్ద కుంభకోణం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి దానిపైన. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన, అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో నడుతున్న అంశాలపైన అన్నిటిపైన మాట్లాడించే ప్రయత్నం చేస్తూ మనతో పాటు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవత రాయ్ గారు ఉన్నారు. మనం చెప్పండి, ఏం చెప్తారు అంటే రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా కమెంట్ చేయడం హిందూ హిందూ దేవుళ్ళ పైన కూడా అవమానించేటట్టు ఉన్నాయని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తాను, ఏం చెప్తారు? బీజేపీ వాళ్ళకి పని లేదు. వెనకటికి పని లేనివాడు ఒకడట పిల్లిని తెచ్చి పిల్లి తలకాయ గురికినట్టు ఉంది. రేవంత్ రెడ్డి గారి యొక్క వీడియో చూడండి, వారి మాటలో ఎక్కడ కూడా హిందూ దేవుళ్ళను కానీ దేవతలను కానీ కించపరిచినట్లేదు. ఇంకా హిందూ ధర్మాన్ని బోధించినట్టుంది తన కార్యకర్తలకు. దేవుళ్ళలోనే చాలా మంది ముక్కోటి దేవతలు ఉన్నారు, ఒక్కొక్కరం ఒక్కొక్క దేవుడు మొక్కుతాం అని చెప్పి వాడుక భాషలో తెలంగాణ మాండలికంలో మాట్లాడితే తెలవనటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కావాలి. పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే ఆడ బలం లేదు, అటు బోరు గెలవలేరు. కాబట్టి ఏం చేయాలా? రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు పట్టుకొని రాజకీయం చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? బ్రహ్మచారులు అంటే ఇప్పుడు పెళ్లి కానులకు ఓ దేవుడు అంటే బ్రహ్మచర్యం అంటే ఎంతమందికి అర్థమైంది? మామూలు కార్యకర్తలకు కానీ గ్రామాల్లో ప్రజలకు అర్థం కాదు, గ్రాంధికం అది. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే భాషలో పెళ్లి కానులకు ఓ దేవుడు అంటే ఆంజనేయ స్వామి, బ్రహ్మచర్యం చేసే వాళ్ళకు ఓ దేవుడు అంటే బ్రహ్మచర్యం అని మనం వెతుక్కోవాలి. కాబట్టి ప్రజలకు అర్థమయ్యే భాష రేవంత్ రెడ్డి మాట్లాడితే వీళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒకటి మాట్లాడదాం, రాజకీయం చేద్దాం అని చెప్పి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. అదేవిధంగా పెళ్ళైన వాళ్ళకు, అదేవిధంగా పెళ్ళైన వాళ్ళు శాకాహారులకు అంటే పప్పన్నం తినే వాళ్ళకు ఓ దేవుడు. పప్పన్నం తినేది అంటే ఏంది? శాకాహారం అన్నట్టు. మరి శాకాహారులకు ఒక దేవుడు అంటే అందరికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి పప్పన్నం తినే వాళ్ళకే ఒక దేవుడు అని మాట్లాడిండు. ఇది ఏమైనా తప్పు ఉందా ఇందులో? అదే విధంగా ఇరువురు భార్యలు ఉన్నారు, ఇద్దరు భార్యలు ఒక దేవుడు అన్నాడు. మరి ఇద్దరు భార్యలు అనే సాంప్రదాయం ఒక హిందువులోనే ఉందా? బహుభార్యతత్వం వేరే మతాల్లో లేదా? మరి వాళ్ళు కూడా ఆపాదించుకోవచ్చు కదా. మరి అక్కడ రాంది ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దనుకున్నట్టు దొంగలు ఉన్నారు ఇందులో. బీజేపీలో దొంగలు ఉన్నారు, లంగలు ఉన్నారు. కాబట్టి ఆ లంగలకి దొంగలు తగిలింది మాట రేవంత్ రెడ్డి గారి మాట. కాబట్టి పోచమ్మ, ఎల్లమ్మ, సమ్మక్క, సారక్కల్లో కళ్ళు పోయాలా, కోడిని కోయాలా? కళ్ళు పోయటం అంటే ఒక సంస్కృతే కదా, తప్ప అది ఏమన్నా భూత? కళ్ళు అంటే అమృతం, ఇలా గౌడనల జీవన ఉపాధి అది. అది సురాపానం. కళ్ళు అంటే సురాపానం. దేవతలు రాక్షసులు కొట్టుకుంటే వచ్చినటువంటి పానమే సురాపానం. అరే పురాణాల్లో ఉంది, వేదాల్లో ఉంది, అన్నిట్లో ఉన్నది. ఎవరినైనా మనం ఇప్పుడు ప్రవచనకర్తలు ఉంటారు, చాగంటి కోటేశ్వరరావు, లేకుంటే నరసింహారావు, గరికపాటి నరసింహారావు. వీళ్ళు ఏం చెప్తారు మనుషులకి? మనం ఏకప్రత్నివతుడుగా రాముల్లా జీవించాలి, తండ్రి మాట జవదాటని రాముల్లా జీవించాలని చెప్తారు వాళ్ళు. తప్ప అందులో రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నాయకత్వంలో బహునాయకత్వం ఉన్నది, దేవతల్లో 3 కోట్లు ఉన్నట్టే బహునాయకత్వం ఉంది. ఆ దేవతల్ని ప్రసన్నం చేసుకున్నట్టే ఈ నాయకత్వాన్ని కూడా ప్రసన్నం చేసుకుని వాళ్ళ ఆశీస్సులు పొందాలి అని మంచిగా పొద్దిగ్గా మన ఫిలాసఫీ తత్వాన్ని చెప్తే దాన్ని తప్పు పడతాడు. తత్వం అర్థం కాని తప్పు పడతాడు. కాబట్టి ఇందులో తప్పు పట్టడానికి ఎక్కడా లేవు. ఇవాళ చూడండి, పెద్దమ్మ గుడిలో మనం ఏటపోతలు కోసుకోమా? మాంసాహారం ఉండదా? శాకాహారులు తినరా? వేములవాడ రాజన్న దగ్గర మాంసాహారం వండరా? చెప్పండి. గుళ్ళో పోతాం, మొక్కుతాం, వచ్చి మాంసాహారం వండుకొని తినేవాడు తింటాడు, శాకాహారం వాడు పప్పు తినేవాడు పప్పు తిని పోతాడు. అది తప్ప ఏమన్నా? సమ్మక్క సారక్క దగ్గర ఎట్లా జరుగుతాయి? 3 కోట్ల మంది అయినా అంటున్న బీజేపీ వాళ్ళకి సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వలేని బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? రేవంత్ రెడ్డి 150 కోట్లు ఇచ్చే ఫిబ్రవరిలో జరిగే జాతర ఎట్లంటే దాదాపు మహా మినీ కుంభమేళ అంటారు, దక్షిణాది కుంభమేళ. అంటే దీనికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి, మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తారు అక్కడికి. అంటే మినీ మహా కుంభమేళ అది. ఆ కుంభమేళ జాతరకు జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గుచెడు కాదా? మరి ఎట్లా మాట్లాడతారు? మీకు అసలు దేవుళ్ళ గురించి, దేవతల గురించి మాట్లాడే అర్హత ఉందా? కాబట్టి ముందు జాతీయ హోదా ఇచ్చి మాట్లాడండి. సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇచ్చి మాట్లాడితే అర్థం ఉంటుంది, పర్థం ఉంటుంది. లేకపోతే నేను చెప్పిన ఇందాక పని లేనివాడు వెనకడికి పిల్లి తలకాయ గురికినట్టు ఉంటుంది. వీళ్ళ వ్యాఖ్యలు పోతే ఎవడు పట్టించుకోడు, అసలు పట్టించుకోవాలని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకో వైపు ఇటు పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ తెలంగాణలో డిస్ట్రిక్ట్ ఆంధ్రకి తగిలింది, అందుకని ఈ విధంగా మారుతుంది అని చెప్పి చెప్పిన వ్యాఖ్యల పైన కూడా చాలా మంది ప్రతిఘటిస్తున్న పరిస్థితి. సేమ్ చెప్తారు మీరు ఆ వ్యాఖ్యలపై? ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అట్లా అనాగరికంగా మూఢనమ్మకాలు ప్రజల్లో వెదజల్లొచ్చా? మూఢనమ్మకాలు మాట్లాడొచ్చా? అసలు సనాతన ధర్మం కూడా నమ్మకాన్ని చెప్తా, మూఢనమ్మకాలని సమర్థించాలి సనాతన ధర్మం కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ విధంగా శాస్త్రీయబద్ధంగా ప్రజలను చైతన్యవంతం చేయకుండా
తెలంగాణ ప్రజల దిశ తగిలింది, తెలంగాణ నాయకుల దిశ తగిలింది అని అనడం తప్పు. క్షమాపణ చెప్పాల్సింది తెలంగాణ సమాజానికి. కాబట్టి ఇంత జరుగుతుంటే, చర్చ జరుగుతుంటే, ఇన్ని రోజులు అవుతున్నా సరే పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేయొచ్చు కదా, నేను ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా, ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా, ఒక మాట చెప్తే ఏం నష్టం వచ్చింది, ఏం ముల్లెబోద్దు అయింది. కాబట్టి కావాలని అన్నట్టే ఉన్నది. ఇది మంచిది కాదు. తెలంగాణ సమాజాన్ని నిందించడం. నీకు నీ వాహన పూజకు, వారాహి వాహనానికి పూజగా మాత్రం కొండగట్టు అంజన కావాలి, తెలంగాణ ప్రజలు దీవెనలు కావాలి. కానీ ఆడికి పోయి తెలంగాణ ప్రజలు దిశ తగిలిందంట. కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి వాతావరణంలో వచ్చిన మార్పులు కారణం, లేదంటే భూభౌతిక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణం. అది చెప్పకుండా నువ్వు తెలంగాణ వాళ్ళు చూసి ఏడుస్తున్నారంటాం అనేది వచ్చే విధంగా దిశ తగిలని మాట్లాడటం ఎంతవరకు సభ? నువ్వు మంత్రివా లేకుంటే మాంత్రికుడివా? ఎవరు చెప్తారు ఇవన్నీ? దిశ తీసేది ఎవరు? భూత వైద్యులు, భూత ప్రేత వైద్యులు. నువ్వు మంత్రివా భూత వైద్యులు అని అడుగుతున్నా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావాలని ఈ అంశాన్ని, అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో చాలా రోజుల తర్వాత కావాలని లేవనేది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ హిల్ట్ పైన ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్తుంది. కాబట్టి డైవర్ట్ చేయడానికి ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. హిల్ట్ పాలసీ అనేది అసలు దరఖాస్తులే తీసుకోలేదు. దరఖాస్తులు తీసుకోకుండా 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందా? ఎంత దారుణం అసలు. అబద్ధాలు ఆడటం కూడా రావట్లే బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి. ఏదైనా అబద్ధం అని అతకాల. అసలు 9,700 ఎకరాలు అది కూడా అక్కడ ఎవరు వాళ్ళు? గతంలో 70 ఏళ్ల క్రితం ప్రభుత్వం వాళ్ళకి భూమి అప్పగించింది పరిశ్రమలు పెట్టుకోమని. ఇప్పుడు ఆ పరిశ్రమలు కాలుష్యం వెదజల్లుతున్నాయి కాబట్టి ఆ పరిశ్రమలు ఇక్కడ తరలించాలా ఊరు బయటకు. అట్లాంటివి కొన్ని పరిశ్రమలు కాయలాబడి మూతపడ్డాయి, అవి నిరుపయోగంగా ఉన్నాయి. ఉపయోగంలోకి తేవాలంటే భూమి యజమానులు వాళ్లే. ఆ యజమానులను పొమ్మంటే పోరు కాబట్టి ప్రభుత్వము తక్కువ అంటే 30% దానికి ఇచ్చేసి దానివల్ల 4,000-5,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అట్లా ఉంచుకుంటే ఏమొస్తుంది? మురిగిపోద్ది. కాబట్టి దీని ఏంటంటే ఢిల్లీలో కాలుష్యం వల్ల ఏ విధంగా ప్రజలు భారీ ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ సురక్షితం కాదు ఈరోజు, హైదరాబాద్ సురక్షితం. ఢిల్లీ స్థాయి హైదరాబాద్ పడిపోవద్దు అనే ఉద్దేశంతో ఆ పరిశ్రమను దూరంగా తరలించేసి ఆ స్థలాలను వాళ్ళు బయటకు పొమ్మంటే పోరు కాబట్టి కోర్టులో కేసులు వేసి సంవత్సరాల కాలం ఆపుతారు. కాబట్టి మీకే పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత మీకే ఇస్తామని చెప్పింది. అది కూడా ఉత్తగ కాదు కదా, దాని వేల 5,000 కోట్ల ఆదాయం వస్తుంది. లేకపోతే ఏమి రాదు. ఆ పరిశ్రమను, ఆ భూమిని వాళ్ళే యజమానులు. ఆ యజమానులే ప్రభుత్వానికి 30% ధర చెల్లించి కొనుక్కుంటే అక్కడ అభివృద్ధి జరిగితే ఆ విధంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని చెడగొట్టడం వీళ్ళ ఉద్దేశం. అంటే ఆదాయం వస్తే రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగిస్తాడు, పేదవాడికి పొట్ట నింపుతాడు. పేదవాడికి పొట్ట నింపటం ఈ కిషన్ రెడ్డికి, ఈ కేటీఆర్కి ఇష్టం లేదు. అందుకే విమర్శిస్తున్నారు. ఈ పాలసీని తెచ్చిందే వాళ్ళు ఒకప్పుడు 2023లో 19, 20, 21 జీవోలు తీసుకొచ్చిందే వాళ్ళు. అంటే వాళ్ళు జీవోలు తీసుకొచ్చినప్పుడు తప్పు లేదు. ఇవాళ దాన్ని అమలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే అభివృద్ధి చేస్తాడు, కాబట్టి భవిష్యత్తులో మనం ఉనికి ఉండదని చెప్పి ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు. కాబట్టి అసలు వాస్తవం ఏంది? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 9,700 ఎకరాలు రోడ్లు, మురికి కాలువలు అన్ని పోంగా 4,700 ఎకరాలు ఉంటుంది. లెక్క పెట్టిన వాళ్ళు 50 కోట్లు అంటారు ఎకరానికి. 4,700 ఇంటూ 50 ఎకరాలు వేసుకోండి, 2,39,000 కోట్లు అవుతుంది. అత్సంగా వేసుకుంటే మరి 2,39,000 కోట్లు 5 లక్షలు ఎట్లా అవుతుంది? అయ్యో మెడకాయ మీద తలకాయ ఉండే మాటలేని ఇవి. అంటే జనాన్ని తప్పిదూర పట్టించాలి. కాంగ్రెస్ పార్టీ ఏం చేయకపోయినా అవినీతి చేస్తుంది. అంటే వాళ్ళు చేశారు. రేవంత్ మన కేటీఆర్కి అలవాటు ఈ విధంగా దోచుకోవటం. ఫార్ములా 1 రోజులో కాళేశ్వరంలో దాచుకోవటం అలవాటు. కాబట్టి ఈ విధంగా అలవాటే ఈ విధంగా మాట్లాడిస్తాడు. అంటే వాస్తవంగా లెక్కిస్తే 2,39,000 కోట్లు అవుతుంది. ఆ 2,39,000 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఆన్లైన్లో మనం పే చేయాల్సి ఉంటుంది ప్రభుత్వానికి. కాబట్టి వీళ్ళు అసలు జరగలేదు, ఒప్పందాలే జరగలేదు. దరఖాస్తులే తీసుకోకముందే 5 లక్షల కుంభకోణం ఒక ఆయన 6 లక్షల కుంభకోణాలు. అంటే ఏమన్నా వేలం పాటనా? అంటే అబద్ధాలు ఆడటానికి కూడా వేలం పాట లాగా ఉంది వీళ్ళ కథ. కాబట్టి అరే కాస్త చదువుకోండి. ఎకరం 50 కోట్లు అంటే 2,39,000 కోట్లు అవుతుంది. 5 లక్షల కోట్లు కూడా కాదు, 4,700 ఎకరాలు. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తప్ప వ్యక్తులకు ఎక్కడ కూడా వచ్చే అవకాశం లేదు ఇది. కాబట్టి మీరు చేయని నయా పైసా ఇవ్వడు కిషన్ రెడ్డి. ఆంధ్రాకు 15,000 కోట్లు ఇచ్చిండు మొన్న మోడీ వచ్చి. మరి తెలంగాణకి ఏమి ఇచ్చినావు? విశాఖ ఉక్కుకు 3,000 కోట్లు ఇచ్చినావు, తెలంగాణకి ఏమి ఇచ్చినావు? మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెరవ్వా? పాలమూరు రంగారెడ్డికి ₹1 ఇయ్యడు, జాతీయ హోదా ఇయ్యడు. పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చిండు, తెలంగాణకి ఇవ్వవా? మరి నీకు ఎట్లా ఓట్లేస్తారు? పంచాయతీ ఎన్నికల్లో పోయేందుకు మొఖం లేదు. కాబట్టే ఈ విమర్శలు చేస్తున్నారు తప్పించుకోవడం కోసం అనేది స్పష్టమైపోయింది.
సో ఇంకా ఇప్పుడు రాష్ట్రంలో రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఏ విధంగా పెడతామో చూస్తామని చెప్పి ఉద్యమకారులు వీళ్ళందరూ చెప్తాను. సో మీరు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా సో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు కాబట్టి మీకు అడుగుతున్నా. సో అందశ్రీది కావచ్చు లేక గద్దర్ గారి వీళ్ళని పెట్టాలి కానీ సో ఒక రవీంద్ర భారతిలో అయ్యా ఆంధ్ర తెలంగాణ వ్యతిరేకింది ఏ విధంగా పెడతారు అని చెప్పి పెద్ద ఎత్తున నిన్న ప్రచారం కూడా జరుగుతాను, నిరసన వెళ్తాను. ఏం చెప్తారు? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఉగ్రవాది కాదు, ఆయన జాతీయ గాయకుడు, ఒక తెలంగాణకే పరిమితం కాదు, అంతర్జాతీయ గాయకుడు కూడా ఆయన. కాబట్టి ఆ జాతీయ నాయకుల్ని మనం గౌరవించుకున్నట్టు విగ్రహాలు పెట్టి జాతీయ గాయకుల్ని ఎందుకు గౌరవించుకోకూడదు? రవీంద్ర భారతి అంటే కళల భారతి, అది సంస్కృతి సాంప్రదాయాల వేదిక, అది రాజకీయ మీటింగ్లు తక్కువ జరుగుతాయి, కళలు సాంప్రదాయాలు సినిమా సంబంధించి చలనచిత్ర ప్రసార మీటింగ్లు ఎక్కువ జరుగుతాయి అక్కడ. అట్లాంటి వేదికలు ఒక జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళకు పేరు తెచ్చినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే నొప్పి ఎందుకంటున్నా? ఇది రాజకీయం చేస్తున్నారు. కాబట్టి గాయకులకు కులం లేదు, మతం లేదు, ఇంకోటి లేదు. పోనీ ఇంకెవరైనా విగ్రహాలు పెట్టాలంటే చెప్పండి, పెడదాం. ఎక్కడ పెట్టాలో ఎప్పుడు పెట్టాలో ఏందో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మీరు అడిగితే అడగకుండా ఏంది ఎందుకు పెడతారో ఆయన ఎందుకు పెడతారు. ఇంకా అదృష్టం ఏంటంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, ప్రభుత్వం రూపాయి నయా పైసా ఖర్చు పెట్టుకోవట్లేదు అక్కడ. ఆ విగ్రహానికి బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులే మేమే ఖర్చు భరిస్తాం, మాకు నచ్చిన విగ్రహం పెడతాం, మంచి విగ్రహం పెడతాం అంటే పెట్టుకోండి అన్నాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, తప్పేముంది? ఒక ఉగ్రవాదినో లేకుంటే ఒక వేరే అసాంఘిక శక్తుల విగ్రహం పెడితే తప్పు పట్టాలి. కానీ అందులో అడిగే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా ఆ విగ్రహం పెట్టండి కానీ మాయ కూడా పెట్టండి, మనందరి నీ కాదు అది. తెలంగాణ కళాకారులు మంచి గుర్తింపు పొందిన కళాకారులు ఎవరుంటే వాళ్ళ విగ్రహాలు మీరు ప్రతిపాదనలు పెంపండి, దాన్ని బట్టి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే గద్దర్ది ఎందుకు పెడతలేదు, అందశ్రీ వీళ్ళ ప్రస్తావన తీసుకొస్తలే కానీ బాలసుబ్రహ్మణ్యం ఏం ఇంత అతాదుగా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా ఆయన జన్మదినం ఉంది, గద్దర్కి వాళ్ళు గుర్తింపు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు. గద్దర్ని గేట్ దగ్గర ఇంట్లో రానిలే కేసీఆర్, గద్దర్ని గుండెలో పెట్టుకొని పూజించండి రేవంత్ రెడ్డి. గద్దర్ యొక్క సినిమా చలనచిత్ర పరిశ్రమలోనే గద్దర్ పేరిట అవార్డులు పెట్టిండు, ట్రస్టుకు ₹1 కోటి నిధులు ఇచ్చిండు, ఇంకో 2 కోట్లు ఇస్తాడు. గద్దర్ గారు కుమార్తె ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. అదేవిధంగా ఓడిపోతే మళ్ళీ సాంస్కృతిక సారథి చైర్మన్ ఇచ్చిండు, ఎక్కడ అవమానపరిచను. అదేవిధంగా గద్దర్ గారి విగ్రహాలు ఇంకెక్కడ పెట్టిన అనుమతులు ఇస్తారు. ఇప్పుడు రవీంద్ర భారతిలోనే ఉంది, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసాడు. ఆయన యొక్క సాహిత్యాన్ని ఆయన యొక్క పాటల్ని వెలుగులో తేయడం కోసం వాళ్ళ కుమారుడి పేరు మీద కొంతమంది ట్రస్ట్ డబ్బులు పెట్టి ట్రస్ట్కి ప్రభుత్వమే ఆర్థిక సాయం చేస్తుంది. అందశ్రీ గారికి జరిగిన గౌరవం ప్రపంచంలో ఏ కవికి జరిగిందా? రేవంత్ రెడ్డి ఎవరంటే మరో శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఎందుకంటున్నాం? అష్టదిగ్గజ కవులను పోషించిండు, కళల్ని ప్రోత్సహించిండు, కళాకారుల్ని గాయకుల్ని కవుల్ని ప్రోత్సహించిండు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి కూడా మరో శ్రీకృష్ణదేవరాయలు. ఇలా అందశ్రీ చనిపోతే ఆయన పాడేమోసినటువంటి గొప్ప గుణం రేవంత్ రెడ్డిది. ఏ ముఖ్యమంత్రి అయినా దేశంలో ఎవడైనా పాడేమోసిన చరిత్ర ఉందా? కవి చనిపోతే పోయిండ్లే అనుకుంటారు, నీ స్థానం ఒక దండేస్తారు, దండం పెడతారు, వస్తారు. కానీ ఈయన పాడే బొంద పెట్టే వరకు, అక్కడ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పాడే మోసి తన సొంత కుమారులు లెక్క వ్యవహరించడం ఒక ముఖ్యమంత్రి అందశ్రీ కుమారు లెక్క. ఇంత గౌరవం ఎక్కడ జరిగిందా ఏ కవికైనా? శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇట్లా చేయలే, కవుల్ని పోషించండి ఆయన. అదేవిధంగా ఆయన దిగ్గజ కవులను పోషిస్తే ఈయన అష్టదిగ్గజ కవులకు రచయితలకు ₹1 కోటి ఇచ్చిండు, వాళ్ళకి జాగాలు ఇచ్చిండు. మరి గతంలో ఎవడన్నా ఇచ్చిండా పాలించినోడు? కాబట్టి రేవంత్ రెడ్డిని అనే ఆ నైతిక హక్కు ఎవరికి లేదు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టమని అంటున్నారు, కానీ మా తెలంగాణ కళాకారులు కూడా పెట్టమంటున్నారు. ఓకే, అది తీసుకుందాం, ఇది తీసుకుందాం, మేము నిరాకరించట్లేదు ప్రభుత్వం. కాబట్టి కొంతమంది దీన్ని సందట్లో సడేమియా లెక్క దూరి రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇంకో అంటారు జై జై హే తెలంగాణ పాట పాడలేదు, మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? పాట పాడలేదని అంటే అప్పుడు ఎందుకు తీసుకొస్తానంటున్నా. పోనీ ఇప్పుడు ఆయన పాట పాడలేదు కూడా పెట్టదంటే ఆయన ఎందుకు పాడలేదు, ఆయనకు తీరకుందో లేదో అని మనకు తెలియదు కదా. సినిమా గాయకుడు ఆయన, బహుముఖమైనటువంటి ప్రజ్ఞాశాలి ఆయన, తీరకుందో లేదో నేను పాడలేనని అడుగు తప్పేముంది? ఆయన మద్రాసులో ఉండి, ఆయన సమాధి ఎక్కడ ఉంది అసలు? మద్రాసులో ఉంది, ఆయన స్థలంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మద్రాసు ప్రజలు పోయి చూడట్లేదా బాలసుబ్రహ్మణ్యాన్ని? వీళ్ళకి ఎందుకంటే దాంట్లో రాజకీయం చేస్తున్నారు. పనిలేనివాడు వెనక పిల్లి తలకాయ గురకడం అనేది మంచిది కాదని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఈ విధంగా మానవతా రాయి చెప్తా ఉన్న పరిస్థితి ఇటు తెలంగాణకి సంబంధించి. సో కావాలని ఇవన్నీ కూడా అన్ని పార్టీలు కూడా అన్ని కలిసి కూడా కావాలని ఏదో ఒకటి రెచ్చగొట్టాలని చెప్పేసి చెప్తాను. సో పనిలేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మానవతా రాయి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ వైన్ ఫ్రమ్ హైదరాబాద్.